హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకోటి అందరికి వచ్చేసి నేను అందరు ఎలా ఉన్నారు? బాగుండేది, చాలా బాగుంది. మీరు కూడా బాగుంది కోరుకుంటున్నాను. లేదా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నాటామండి. మా వారు ఎక్కడి నుంచో వెళ్ళి వస్తూ ఉంటే తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళు పడేస్తున్నారని పీకేసి ఇదైతే పువ్వు వచ్చేసింది. ఇప్పుడు అది ఎన్ని రోజులు కాసిద్ది ఏంటి అనేసి ఒకసారి మాకు చెప్పారా? మీకు ఎవరికైనా డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటే ఇక్కడ ఒకటి ఇక్కడ 2 చోట్ల వచ్చిందండి. ఇదైతే ఇక్కడ నేను చేయి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 వచ్చాయండి. మరి ఇవి మొలుస్తాయో ఇచ్చేస్తాయో కాయలు కాస్తాయో కాయవో తెలీదు. ఇవైతే నేను నాటుకున్న చెట్లు అండి. ఉల్లిపాయకి కాడలు వచ్చింటే అలా పెట్టేశాను. అదే మా అత్తయ్య పెట్టేసింది. ఇవైతే కనకాంబరాల చెట్లు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చి నాటాను. ఇదైతే వాము చెట్టు అండి. ఇందులో ఇవి సొరకాయ చెట్లు, ఇదైతే దానిమ్మ చెట్టు, ఆ పక్కనేమో ఇవి ఏంటి కనకాంబరాల చెట్లు. అన్నీ కనకాంబరాల చెట్లేనండి. మొన్నే తెచ్చి అన్నీ నాటాను. ఇవి కూడా డ్రాగన్ ఫ్రూట్ చెట్లే ఇవన్నీ. కానీ వీటికైతే ఏమీ రాలేదండి. ఓన్లీ దానికి ఒక్కదానికి మాత్రమే వచ్చింది పువ్వు. ఇదైతే మందారపు చెట్టు అండి. చూసారు ఎంత బాగుందో? చాలా బాగుంటుందండి. పువ్వులు కూడా చాలా బాగుంటాయి. ఇదిగో చూసారా పువ్వు ఎంత బాగుందో? ఇవైతే కనకాంబరాల చెట్లు. ఇవి కూడా నేను మా పిల్ల క్రితం ఎప్పుడో మా ఆడబిడ్డ కూతురు తెచ్చి పెట్టిందంట. అవి చాలా బాగున్నాయండి. ఇవన్నీ కనకాంబరాల చెట్లే. మొన్న ఈ మధ్య పెట్టాను, ఒక 2-3 వీక్స్ అవుతుంది అంతే. అయితే కనకాంబరాల చెట్టు మా ఆడబిడ్డ తెచ్చింది. ఇవి కూడా అందులో అక్కడెక్కడో చిన్న కనపడుతుంది కదా, తమలపాకు చెట్టు అండి. అదైతే ఇందులో ఒకటి పెట్టాము, కానీ ఇది పోయింది, మొలవల చచ్చిపోయింది. ఇప్పుడైతే ఇంకొక దగ్గరకు వచ్చేస్తాం. జాజి చెట్టు ఉంది మాకు, చాలా పెద్ద జాజి చెట్టు. పువ్వులు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి. ఎప్పుడు ఎలా పూస్తాయి అని అనుకోవచ్చు మీరు. చెప్తాను దానికి నేను ట్రిక్. అయితే ఇవన్నీ పూలేనండి. నేనైతే కోయలేదు, అందుకే అలా ఉండిపోయినాయి. ఒకసారి పువ్వులు అయిపోయిన కొమ్మను పువ్వులు అయిపోయిన తర్వాత ఇది కొమ్మ ఉంటుంది కదా, దీన్ని ఇలా ఉన్నదాన్ని తుంచేయాలండి. అక్కడికి తుంచేస్తే మీకు 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ మళ్ళీ అదే కొమ్మ వచ్చేసి మళ్ళీ పువ్వులు వచ్చేస్తాయండి. అప్పుడు ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలా పూలు అయిపోయినప్పుడల్లా మీరు అలా చేసుకుంటే మీకు ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటాయండి. ఇది కింద నుంచి ఉంది. ఇదైతే పాదు. ఇందులో మల్లె చెట్టు కూడా ఉంది. కింద అయితే ఇంకా చెట్లు ఉన్నాయి. మందారం చెట్టు అని, దొండ చెట్టు అని, ఇదేంటిది ఇంకొక మందారం చెట్టు. అక్కడ ఖాళీ ప్లేస్ కనపడుతుంది కదా, వేలు చూపిస్తున్నాను. అక్కడైతే దొండ చెట్టు నాటాను నేను. ఈ మధ్యనే తెచ్చాను, నాటాను. అది ఎప్పుడు పెద్ద అవుద్దో, ఎప్పుడు కాయలు కోసిద్దో. అక్కడ కనపడుతుంది కదా తెల్లగా కొంచెం, అదే దొండ చెట్టు. ఇంకా అంతేనండి. ఇదే మా చెట్లు మా ప్లాంట్స్, మై ప్లాంట్స్. దీస్ ఆర్ మై ప్లాంట్స్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లాంట్స్. అంతే, ఇంత మటుకే మా చెట్లు. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో అందరికి వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. మా అమ్మాయి అయితే లెగిసిపోయింది. టంగ్ 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 అంట.